భక్తివర్ణ ప్రేక్షకులు శుభోదయం 18/4/2027 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత చైత్రమాసం కృష్ణపక్ష పంచమి శుక్రవారం పంచమి మధ్యాహ్నం 1:11 వరకు మూలా నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:13 2:51 వరకు, అలాగే రాత్రి 4:56 ఉదయం 6:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:15 9:04 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:13 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:12, అమృతలు రాత్రి 11:04 2:51 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం శుభ సమయం 3 గంటల నుండి 4:30 శుభకాలం. పరిగి రాత్రి 9:48, తైతుల మధ్యాహ్నం 1:11, గరంజి రాత్రి 1:33 వరకు. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారి దూర ప్రయాణాలు, అనుకోని ధనలాభాలు, అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. వృషభ రాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో ధనలాభం, అనుకోని అతిథుల యొక్క రాక. మిథున రాశి వృధా కాలక్షేపణం, దూరదేశ ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు. కర్కాటక రాశి బంధుమిత్రులతోటి కలయిక, విందు వినోదాలు, విశేష వస్తులాభాలు ఉన్నాయి. సింహరాశి వాహనయోగం, అధికార లోపం, అధికారులతో విరోధం, వాద ప్రతివాదనలు. కన్యారాశి సుఖ నిద్ర, అకాల భోజనాలు, కోపతాపాలు, స్థానచలనము, ఇబ్బందికరమైన వాతావరణం. తులారాశి భోజన సౌఖ్యం, విశేష ఆరోగ్యం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క కలయిక, ఆనందం. వృశ్చిక రాశి రాజభయం, చౌరాగ్ని భయం, చంచలత్వం, మానసిక అశాంతి. ధనస్సు రాశి సామాన్య సుఖం, రుణములు చేయుట, అధికారులతో ఇబ్బంది, ఆకస్మిక తనిఖీలు లేదా కోర్టు వ్యవహారాలు చిక్కుబడుట. మకర రాశి జాయింట్ వ్యవహారాలు పరిష్కారం, బంధుమిత్రుల సంగమం, కార్యజయము. కుంభరాశి శుభకార్య ప్రాప్తి, సంతాన ప్రాప్తి, ధనయోగము, ప్రయాణ సౌఖ్యం. మీనరాశి యత్నకార్యజయము, బంధుమిత్రులతో కలయిక, శారీరక శ్రమ, ఉన్నత ఉద్యోగ లాభాలు. వ్యాసాయ విష్ణురూపాయ విష్ణవే శక్తిమతాం శ్రేష్ఠ. ఓం శక్తిమతాం శ్రేష్ఠేయ నమః. శక్తి సంపన్నుల్లో మిక్కిలి శ్రేష్టమైనటువంటి వాడని భావం. భగవానుడే సర్వశక్తి భాండాగారం. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, సర్వశక్తులు ఆయనలోనే ఉంటాయి. బ్రహ్మాదులు కూడా శక్తిని ప్రసాదించేటువంటి వాడు పరమాత్మే. సూర్యుడికి, చంద్రుడికి, దేవతకి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? పరమాత్మ నుండే కదా. కాన శక్తిమతాం శ్రేష్ఠ అని ఆరాధ్యులయ్యాడు. ఆ విధంగా కీర్తింపబడ్డాడు పరమాత్మ అని మనకు చెప్పడం జరిగింది.